అత్త తన కొత్త కోడలితో చెబుతోంది. కోడలా, నీ రూంలో టీవీ ఆన్లో పెట్టేశావు, బయట దర్జాగా తిరిగి వస్తున్నావు, డబ్బులు ఊరికే వస్తాయని అనుకుంటున్నావా అని తిడుతుంది. కోడలు నిశ్శబ్దంగా టీవీ ఆఫ్ చేయటానికి వెళ్లిపోయింది. తన భార్యకు చెడుగా అనిపించిందేమోనని భర్త వెంటనే ఆమె రూంలోకి వెళ్లి ఆమెతో చెబుతాడు, అమ్మ మాటలకు ఏమీ అనుకోవద్దు అని. ఆమె బదులిస్తుంది, అయ్యో ఇందులో బాధపడటానికి ఏముంది, నేనేదైనా తప్పు చేస్తే మా అమ్మ కూడా నన్ను ఇలాగే తిట్టేది అని. భర్త గర్వపడుతూ అనుకుంటాడు, ఎంత గొప్ప భార్య దొరికింది నాకు అని. ఒకరోజు అత్త భోజనం చేయటం మర్చిపోయి చాలా సేపటి వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. కోడలు నవ్వుతూ ఆమె దగ్గర నుండి ఫోన్ లాక్కుని, అత్తమ్మ ఇంకెంతసేపు ఫోన్లో మాట్లాడతారు, త్వరగా వచ్చి భోజనం చేయండి, మందులు కూడా వేసుకోవాల్సి ఉంది అని చెబుతుంది. అత్త కోప్పడుతూ బదులిస్తుంది, చూడు కోడలా, నువ్వు కోడలిలాగానే ఉండు, నా అత్తవి అవ్వాలనుకోకు అని కోపంగా తిట్టి అక్కడ నుండి పంపించేస్తుంది. కోడలు ఏడుస్తూ అక్కడ నుండి వెళ్లిపోతుంది. కాసేపటికి కోడలు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అత్తకు వినిపిస్తుంది. కోడలు తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ, అమ్మ ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు చెప్పావు అత్తను తల్లిలా చూసుకోమని, నేను అలాగే చూసుకుంటున్నాను, కానీ ఆమె మాత్రం నన్ను కూతురిలా భావించట్లేదు. నేను ఆమె మంచి కోరే ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకున్నప్పుడు ఆమెకు ఏం చెడుగా అనిపించిందో నాకు తెలియదు. అదే నీ దగ్గర నుండి తీసుకున్నప్పుడు నా గురించి ఎంత ఆలోచిస్తావో అని సంతోషపడ్డావు. నాకీ రోజు అర్థమైందమ్మా. ఎంత ప్రయత్నించినా కోడలు ఎప్పుడూ కూతురు కాలేదని. 2 రోజులు ప్రయత్నిస్తాను, అప్పటికీ మారకపోతే నా నిర్ణయాలకు నేను స్వతంత్రురాలినే అని ఫోన్ పెట్టేస్తుంది. నీతి, పిల్లలు మాత్రమే కాదు, కొన్ని చోట్ల పెద్దవాళ్లు కూడా పిల్లలకు గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నా మాట